Yeah. Going to the main subject little slow so that the people will start, students will start. Okay. So today's agenda is to speak about Group 1 means answer writing. ఓకే, ఈరోజు మనము ఈ క్లాస్లో గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి తెలంగాణ గ్రూప్ 1 Q&A ఫామ్ని డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అన్నటువంటి ఆస్పెక్ట్స్ని మనం ఈరోజు డిస్కస్ చేయాలనుకునేటటువంటి ఎజెండా మనం పెట్టుకున్నాము. అందులో భాగంగా మీకు మార్నింగ్ స్లాట్స్లో భవానీ సార్ అండ్ కేపీ సార్ కూడా మీకు సెషన్స్ తీసుకున్నారు. సో నౌ మీ అండ్ సైదేశ్వర్ విల్ బి కంటిన్యూయింగ్ ఫర్ ఎకానమీ అండ్ హిస్టరీ సెగ్మెంట్స్కి సంబంధించి నేను అండ్ ఇంకొక ఫ్యాకల్టీ మాట్లాడబోతున్నాం. సో హౌ మెనీ ఆఫ్ యూ హావ్ రిటర్న్ ద గ్రూప్ 1 మెయిన్స్ దిస్ టైమ్? ఈసారి మెయిన్స్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దెర్ ఆర్ ఫ్యూ పీపుల్. ఓకే. Have you written or not? మీరు రాసినారా రాయలేదా? ఓకే. రైట్, got it. See, one small announcement before I begin the session. Last 10 minutes I'll be open for you. ఏం క్వెరీస్ ఉన్నా కూడా లాస్ట్ 10 minutes మనం మాట్లాడుకుందాం. In order to make a continuity of the topic, I will speak first, later you will speak. Okay, we will have an engaging session, no doubt, but in the last. Okay, so ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్, బేసికల్గా మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటే ముఖ్య పరీక్షనే మీ యొక్క సెలెక్షన్ని, మీ యొక్క రిజెక్షన్ని డిసైడ్ చేసేటటువంటి ఎగ్జామినేషన్. ఎస్ ఆర్ నో? ప్రిలిమినరీ పరీక్ష అనేది ఇట్ ఈస్ జస్ట్ అన్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ అ టెస్ట్ ఆఫ్ ఎలిమినేషన్. మిమ్మల్ని జల్లెడ పట్టడానికి పెట్టేటటువంటి పరీక్ష ప్రిలిమినరీ పరీక్ష. మీలో ఉన్నటువంటి టాలెంట్ని క్యాప్చర్ చేయడానికి పెట్టేటటువంటి పరీక్ష మెయిన్స్ పరీక్ష. దట్స్ వై ఐ సే మెయిన్స్ ఇస్ ద టెస్ట్ ఆఫ్ సెలెక్షన్, ప్రిలిమ్స్ ఇస్ ద టెస్ట్ ఆఫ్ ఎలిమినేషన్. ఓకే, సో యూ విల్ హ్యావ్ టు ఫ్రమ్ ద డే 1, ఓకే, గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నప్పటి నుంచి ఫ్రమ్ ద వెరీ డే 1 you should actually focus on writing an answer. Okay, not just one subject, each and every component. మీకు మొత్తం ఉన్నటువంటి 6 పేపర్ల పైన కూడా మొదటి నుండే మీరు దృష్టి పెట్టడం ప్రారంభించాలి. ఓకే, సో you might have read this quotation, no? Like, reading makes a full man, writing makes an exact man. Winner ఎప్పుడన్నా? I think you might have read somewhere this quotation. Reading makes a full man అంటున్నాం, రైటింగ్ మేక్స్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్ అంటున్నాం. ఓకే, ఆ మ్యాన్ అంటే ఇక్కడ ఉమెన్ కూడా, మళ్ళా జెండర్ ఇన్ఈక్వాలిటీ అన్నది. ఓకే, సో వెన్ వీ స్పీక్ అబౌట్ రీడింగ్ అండ్ రైటింగ్, ఇక్కడ ఈ కొటేషన్ రైటింగ్ ఈజ్ మేకింగ్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్ అంటున్నాం. అంటే వాట్ ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఓరియంటేషన్ టు వాట్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్. ఏదైతే మీకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఇవ్వబోతున్నారో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎక్కడనో చూసినట్టు అనిపించవచ్చు, ఎక్కడనో చదివినట్టు అనిపించవచ్చు, ఎక్కడనో విన్నట్టు కూడా మీకు అనిపించవచ్చు. కానీ you should actually focus on writing is basically a skill. Yes or no? Objective examination ante it is like a test of testing your options, first option, second option, third option, fourth option. But when it comes to the descriptive examination, writing is a skill and skill has to be practiced. Writing is like mathematics. Maths ante చూస్తే రాదు, చేస్తే వస్తుంది, అవునా కదా?
సిమిలర్లీ రైటింగ్ కూడా ఇట్ షుడ్ బి అ రెగ్యులర్ ప్రాక్టీస్ ఇన్ యువర్ డే టు డే యాక్టివిటీ. ఓకే, సో ఈ కాంపనెంట్లో మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మనకు ఎకానమీలో ఇన్ఫ్యాక్ట్ ఈసారి గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ మనం చూస్తే majority of the students, if I'm not wrong, around 80% of those who are in the top 1000, I suppose, okay, top 1000లో ఉన్నటువంటి 80% మంది విద్యార్థులకు ఎకానమీలోనే హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. ఓకే, అండ్ ఇట్స్ నాట్ బికాస్ ద పేపర్ వాస్ ఈజీ, బట్ ఎకానమీ వాస్ యాక్చువల్లీ ఫాలోయింగ్ అ ట్రెడిషనల్ ప్రాక్టీస్. అంటే సాంప్రదాయ పద్ధతిలో ఎలాగైతే ప్రశ్నల సరళి ఇంతకు ముందు ఉన్నిందో 2011 కన్నా ముందు, అలాంటి ధోరణిలోనే మనకు దాదాపుగా ప్రశ్నలు అన్నవి అడగడం జరిగింది. కాబట్టి సిన్స్ ఇట్ హాస్ ఫాలోడ్ అ ట్రెడిషనల్ అప్రోచ్, దట్ ఈస్ ద ప్రైమ్ రీజన్ మెనీ స్టూడెంట్స్ వేర్ ఏబుల్ టు స్కోర్ మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ఎకానమీ సెగ్మెంట్. దిస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఎకానమీ, మొత్తం మనకు గ్రూప్ 1 సిలబస్లో 3 కాంపనెంట్స్ ఉంటాయమ్మా. ఓకే, దట్ ఈస్ ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ ప్లస్ డెవలప్మెంటల్ ఇష్యూస్. ఓకే, 3 అంశాల్లో 3 50 మార్కులు, అంటే మొత్తం 150 మార్కుల పేపర్ అయితే ఫస్ట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు పర్యావరణం మరియు అభివృద్ధి సవాళ్ళు, ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్ అనేటటువంటి 3 కాంపనెంట్స్గా మనకు సిలబస్ని డివైడ్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ సిలబస్కి సంబంధించి ఒక బ్రాడ్ ఓవర్వ్యూ మీకు ఇస్తాను. ఆ తర్వాత ఐ విల్ బి డిస్కసింగ్ హౌ ద క్వశ్చన్స్ క్యాన్ బి ఫ్రేమ్డ్ అండ్ హౌ యువర్ అప్రోచ్ షుడ్ బి దేర్. ఓకే, సో ఇండియన్ ఎకానమీలో భాగంగా మనకు మొత్తం 5 చాప్టర్లు ఉంటాయమ్మా. ఫస్ట్ చాప్టర్ స్పీక్స్ అబౌట్ నేషనల్ ఇన్కమ్ అండ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, జాతీయ ఆదాయం దాని చుట్టూ ఉన్నటువంటి భావనలు. నెక్స్ట్ పేదరికం అండ్ నిరుద్యోగిత అంటాం. Poverty and unemployment is the second topic to be focused. Third topic is money and banking, ద్రవ్యం మరియు బ్యాంకింగ్ అంటాం. Fourth topic is fiscal policy లేదా పబ్లిక్ ఫైనాన్స్ అంటాం, ఫిజికల్ పాలసీ విత్త విధానం. And the fifth topic is planning and నీతి ఆయోగ్, ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్ is the 5th unit or the 5th topic to be covered. ఓకే, సిమిలర్లీ తెలంగాణ ఎకానమీలో మనకు తెలంగాణ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్, ఓకే, పోస్ట్ బైఫర్కేషన్ బిఫోర్ బైఫర్కేషన్ హౌ తెలంగాణ ఎకానమీ వాజ్ దేర్ అనేటటువంటి ఒక సెగ్మెంట్ ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం మనకు తెలంగాణలో భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది చాప్టర్. నెక్స్ట్ తెలంగాణ అగ్రికల్చర్, తెలంగాణలో వ్యవసాయం, తెలంగాణ ఇండస్ట్రీస్ ప్లస్ తెలంగాణ సర్వీసెస్. నెక్స్ట్ తెలంగాణ బడ్జెట్ అండ్ తెలంగాణ స్టేట్స్ రెవెన్యూ వైట్ పేపర్స్, ఆల్ దీస్ కాంపనెంట్స్ విల్ బి దేర్. ఓకే, ఈ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్ ఇట్ ఈస్ ప్యూర్లీ, అంటే ఓన్లీ ఒక 10% గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మాత్రం ఎకానమీలో రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి టాపిక్ ఇది. మిగిలిన సెగ్మెంట్ మొత్తం కూడా ప్యూర్లీ ఎన్విరాన్మెంట్తో డామినేట్ అయ్యేటటువంటి టాపిక్ ఇది. సో దీంట్లోకి నేను టచ్ చేయను. ఐ విల్ బి టచింగ్ ఓన్లీ ఇండియన్ ఎకానమీ అండ్ ఇఫ్ టైం పర్మిట్స్ వీ విల్ ఆల్సో బి ఫోకసింగ్ ఆన్ తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు. ప్రశ్నలు ఎలా వస్తాయి, ఆన్సర్స్ ఎలా రాయాలి, దీనిపైన మనం డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఎప్పుడైనా కూడా ఏదైనా ఆన్సర్ రాయడానికి ఐ థింక్ పొద్దు నుంచి మీరు ఆన్సర్ రైటింగ్ సెషన్లో ఉన్నారు కాబట్టి ఐ విల్ జస్ట్ టేక్ ఫ్యూ సెకండ్స్ ఇన్ ఆర్డర్ టు గివ్ యూ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. ఒక ఆన్సర్ రాయాలనంటే ఆన్సర్ని ఎలా ప్రారంభిస్తారమ్మా? How do you begin your presentation? See, yeah, presentation usually begins, there is a very straightforward format which has to be followed, like parichayam antam, introduction followed by main body and followed by conclusion. This is how your flow goes on. This every one of you are aware of. Okay. ఇంకొంతమంది ఏం చేస్తారంటే పరిచయంలోనే to make it more impressive or to make it more topic oriented, they may connect with the current aspect also, current development తో current dynamics ని introduction లో పరిచయంలో మెన్షన్ చేస్తూ కూడా రాసేటటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇంకొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క
బిలీఫ్ సిస్టమ్ని బట్టి ముందుగా జై శ్రీరామ్ అని చెప్పి లేదంటే ఇంకొక పదం రాసి కూడా పరిచయంని స్టార్ట్ చేస్తుంటారు. అట్లాంటివి నాట్ అలౌడ్ అమ్మా. ఓకే, దే ఆర్ నాట్ అలౌడ్. స్ట్రిక్ట్లీ యూ షుడ్ బి వెరీ 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 క్లియర్ విత్ ప్లేస్, I mean region, religion, gender, caste and also your place of birth. Okay, మీ ఆన్సర్ చదివేటప్పుడు ఎక్కడా కూడా మాకు మీ ప్రాంతం తెలియద్దు, మీ జెండర్ తెలియద్దు, మీ భాష తెలియద్దు, మీ యొక్క కులం తెలియద్దు, మీ యొక్క మతం తెలియద్దు. నోవేర్ ఇన్ యువర్ ప్రెజెంటేషన్ ఇట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్. మీనింగ్ యూ షుడ్ ఆల్వేస్ బీ న్యూట్రల్, యూ షుడ్ నెవర్ బీ బయాస్డ్ ఇన్ యువర్ ప్రెజెంటేషన్. ఎకానమీ ఆన్సర్స్ రాసేటప్పుడు ప్రత్యేకంగా దీనిపైన ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎకానమీ అండ్ దెర్ ఇస్ వన్ మోర్ కాంపనెంట్ కాల్ సొసైటీ ఇన్ యువర్ గ్రూప్ 1 మెయిన్స్. ఈ రెండు కాంపనెంట్స్ని కూడా అడ్రస్ చేసేటప్పుడు యూ షుడ్ బి వెరీ 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 న్యూట్రల్ ఇన్ యువర్ ప్రెజెంటేషన్. కారణం ఏంటంటే లైక్ వెరీ రీసెంట్లీ దెర్ ఇస్ అ డిబేట్ గోయింగ్ ఆన్. లైక్ ఇండియా ఈజ్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. గడిచిన వారం నుండి ఇదే వార్త మనకు న్యూస్ పేపర్స్లో కనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? So they can definitely touch, is India really the 4th largest economy in the world? ఓకే, భారత్ నిజంగా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థన అని చెప్పి అడిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పుడు మీ ప్రెజెంటేషన్లో ప్యూర్లీ ఇట్ షుడ్ బి ఫ్యాక్చువల్, ప్యూర్లీ ఇట్ షుడ్ బి సబ్జెక్టివ్. నెవర్ ఎవర్ ఇన్క్లైన్ యువర్ సెల్ఫ్ టువర్డ్స్ ఎనీ ఐడియాలజీ ఆర్ ఎనీ అదర్ బిలీఫ్ సిస్టమ్. కారణం ఏంటంటే ఈ ఆన్సర్ రాసేటప్పుడు నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ యూ విల్ స్టెప్ ఇన్ టు నరేంద్ర మోదీ. ఓకే, నరేంద్ర మోదీ వల్లనే ఈ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సాధ్యమైందని చెప్పి కొంతమంది రాస్తారు. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే వన్ సెక్ ఐ జస్ట్ సెట్ ఓకే లాస్ట్ 10 minutes యూ జస్ట్ నోట్ డౌన్ ఆల్ యువర్ క్వరీస్. ప్రతి క్వశ్చన్ నేను అడ్రస్ చేసే బయటకు వెళ్తా. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. సో ఏం చెప్తున్నా అంటే knowingly or unknowingly you will also be stepping towards like ఈరోజు 4th లార్జెస్ట్ ఎకానమీగా మనం ఉన్నామనంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ప్లానింగ్ ఆర్ ద 5-year plans ఆర్ ద ప్లానింగ్ దట్ వాస్ డన్ డ్యూరింగ్ ద కాంగ్రెస్ ఎరా, అండ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఇండియా ఈస్ నౌ ద 4th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పి కూడా కొంతమంది రాస్తూ ఉంటారు. సో యూ షుడ్ నెవర్ ఎవర్ ఇన్క్లైన్ టువర్డ్స్ అ పొలిటికల్ ఐడియాలజీ. యూ కెన్ రైట్ అబౌట్ ద ప్రైమ్ మినిస్టర్ బట్ నాట్ మోదీ. అర్థమైందా? ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద ఆఫీస్, మోదీ ఈజ్ ద పర్సనాలిటీ. మోదీ అనేది ఒక వ్యక్తి, ప్రైమ్ మినిస్టర్ అనేది ఒక ఆఫీస్. సో ఆల్వేస్ కీప్ అడ్రస్సింగ్ ద ఆఫీస్, నెవర్ అడ్రస్ ద ప్రైమ్ మినిస్టర్. కీప్ అడ్రస్సింగ్ ప్లానింగ్ కమిషన్. ప్రణాళికా సంఘం చేసినటువంటి వృద్ధి ఏంటి, ప్రణాళికా సంఘం చేసినటువంటి అభివృద్ధి ఏంటి, ప్రణాళికా సంఘం కాలంలో ప్రణాళిక సంఘం తీసుకొచ్చిన పంచవర్ష ప్రణాళికల కాలంలో ఎలాంటి వృద్ధిని మనం సాధించినాము, పరిశ్రమల రంగంలో, వ్యవసాయ రంగంలో, సేవా రంగంలో, బీట్ అగ్రికల్చర్, బీట్ ఇండస్ట్రీస్ ఆర్ బీట్ సర్వీసెస్, వాట్ కైండ్ ఆఫ్ గ్రోత్ వీ హ్యావ్ అచీవ్డ్, యూ కెన్ డెఫినెట్లీ కోట్ ఇట్. ప్లానింగ్ కమిషన్ ఇస్ అ బాడీ, బట్ నెవర్ కోట్ ద ప్రైమ్ మినిస్టర్స్ డ్యూరింగ్ దట్ ప్లానింగ్ కమిషన్ because you are inclining towards an ideology. Have you got the point? So economy lo this is the first disclaimer I would like to give. So basically ga manaki em untayama introduction, main body and conclusion. Okay, group 1 lo manaku first question or second question options form lo ivadam jarugutundi. ఆప్షన్స్ ఫామ్లో మనకు అంటే ఏదర్ ఫస్ట్ ఏ ఆర్ ఫస్ట్ బి, 1A ఆర్ 1B, 2A ఆర్ 2B అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగినప్పుడు న్యాచురలీ సిలబస్ మొత్తం పూర్తయిన తర్వాత యుల్ బి ఇన్ టు అ టాపిక్ డైలమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ డైలమా అంటే దేన్ని ఎంచుకోవాలి, దేన్ని ఎంచుకోవద్దు, వాట్ టు చూస్ అండ్ వాట్ నాట్ టు చూస్. యుల్ బి knowingly or unknowingly into the unconscious mind in preparation or conscious mind in preparation during some time. Sometimes I say usually I don't know what I don't know. Winner eppudana? That is a very interesting quote. I don't know what I don't know. That is unconscious. అంటే పేపర్ చూసేటప్పుడు ఇట్లాంటి మధ్యాహ్నం పూటనే మీరు ఎగ్జామ్ రాయబోతున్నారమ్మా. గ్రూప్ 1 మెయిన్స్ అనేది ఇలాంటి మధ్యాహ్నం ఇలాంటి 2 గంటలకే మీరు కూర్చొని మెయిన్స్ రాస్తారు. 1:30కి దే విల్ బి అలవింగ్ యూ ఇన్ సైడ్. ఓకే, 2 o'clock యువర్ ఎగ్జామ్ బిగిన్స్. గెటింగ్ ద పాయింట్. అండ్ ఇలాంటి డ్రై ఎన్విరాన్మెంట్లోనే మీరు కూర్చుంటారు.
పొద్దున విన్నట్టు అట్లాంటి కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్లో మీరు ఉండరు. యూ విల్ నాట్ బి ఫ్రెష్ మైండ్. కావాలని ఇస్తారు అట్లా. టీజీపీఎస్సీ ఈజ్ ఆస్కింగ్ యూ టు కమ్ రిలాక్స్డ్, నో నీడ్ టు వరీ. పొద్దున లేచి రావాల్సిన అవసరం లేదు ఎగ్జామ్కి. మధ్యాహ్నం రండి, మెల్లగా రండి, తినేసి రండి, కొద్దిసేపు అవసరమైతే పనుకొని రండి. నిద్రపోయి రాకపోతే ఎగ్జామ్లో నిద్రపోండి. దట్ ఈస్ అ రిలాక్సేషన్ గివెన్ బై టీజీపీఎస్సీ టు యూ. ఐ గెటింగ్ దిస్? సో ఇలాంటి టైం పీరియడ్లోనే ప్రాక్టీస్ అనేది చేయాలి. ఆల్వేస్ నెవర్ ప్రాక్టీస్. సి, వెన్ యూ వేకప్ at 5 AM in the morning, you will be writing a wonderful answer, no doubt. But writing the similar answer at 2 PM is a difficult task. Writing a similar answer at 3 PM is a difficult task. That's where people get difficulty. That's where people gets eliminated. I getting this? అలాంటి ప్రాక్టీస్ని మీరు ఈ రోజు నుండి, అంటే డే 1 నుండి ఎప్పుడైతే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మధ్యాహ్నం పూట రాయడం ప్రారంభించండి. Go according to the demand of the examination, not just in choosing the question, also in your mode of approach, mode of presentation, everything should be in similar to the demand of the examination. Ikkada, when you are given an option like 1 A or B antunam, A or B, ee topics మీరు choose చేసుకునేటప్పుడు definitely you will be there into a topic dilemma. ఈ టాపిక్ డైలమా, ఎలాంటి డైలమాలో మీరు ఉండాలంటే ఖచ్చితంగా ఒకవేళ ఏ చూస్ చేసుకుంటే మీ మైండ్లో ఒక బ్లూ ప్రింట్ అనేది రెడీ అవ్వాలమ్మా. ఎలాంటి బ్లూ ప్రింట్ ఉండాలంటే ఆ క్వశ్చన్ చూసిన ఎంబడే అట్లీస్ట్ 80% ఆఫ్ ద ఆన్సర్ నేను రాయగలుగుతాను అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ బి, డెఫినెట్లీ యూ షుడ్ బి దేర్ ఇన్ అ కాన్ఫిడెన్స్ దట్ అట్లీస్ట్ 90% ఆఫ్ ద కంటెంట్ ఐ కెన్ గ్యాదర్. ఇలాంటి డైలమాలో ఉన్నప్పుడు ఎయిదర్ ఏ ఆర్ బి, దట్ విల్ బి యువర్ ఆప్షన్. యుల్ న్యాచురల్లీ గో ఫర్ బి. I getting this? You should never be in a position that A is completely 0 and B is 60%. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఉండొద్దు. A and B రెండు ఆప్షన్స్ కూడా మీకు కంఫర్టబుల్ ఉంటేనే you will be able to write the entire presentation. It's you who should take off. It's you who should land also. మీరే పరిచయం రాయాలి, మీరే ముగింపు రాయాలి. It is you only who should write an introduction. It is you only who should write a conclusion also. Okay, ఒకటే గుర్తుపెట్టుకోవాలి. Whenever we speak about introduction and main body, ఈ రెండు కాంపోనెంట్స్కి కూడా మీకు ఇచ్చినటువంటి వర్డ్ లిమిట్లో 10% కేటాయించాలమ్మా. For these two segments, whatever the word limit is given to you, in the word limit, 200 words అయితే 200 wordsలో, 250 words అయితే 250 wordsలో 10% introduction, 10% conclusion ఉండాలి. 80% of the word limit should be dominated by main body only. 80% వర్డ్ లిమిట్ ఏదైతే ఉంటుందో అది మెయిన్ బాడీలోనే మీరు తిరుగుతూ ఉండాలి. ఎలా తిరగాలని చెప్తా. ఓకే, సో హౌ టు రైట్ అ బెటర్ ఇంట్రొడక్షన్. సి, ఐ ఆల్వేస్ కాల్ రైట్ అన్ ఇంట్రొడక్షన్ విచ్ ఈస్ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద ఎగ్జామినర్. ఓకే, బియాండ్ ద ఎక్స్పెక్టేషన్ అంటే యూ షుడ్ బి విత్ ఇన్ ద టాపిక్ ఓన్లీ. టాపిక్లో ఉంటూనే బియాండ్ ద ఎక్స్పెక్టేషన్ రాయాలి, పరిచయం. ఓకే, always everyone will have only two problems. See, in the last group 1 season, after evaluating so many sheets, I can land to one common conclusion, is that people are having content, but they are either having a problem in introduction or a problem in conclusion. Either పరిచయంలో కానీ ముగింపులో కానీ వాళ్ళకు సమస్యలు ఉంటాయి. అంత వచ్చు సార్ నాకు స్టార్ట్ చేయడానికి వస్తలేదు అంటారు. మొత్తం రాసిన సార్ ఎండ్ ఎట్లా చేయాలనో అర్థమవుతలేదు అంటారు. దిస్ ఆర్ 2 కామన్ థింగ్స్ విచ్ ఐ హ్యావ్ విట్నెస్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేషన్. సో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దట్, దానికి కొన్ని చిన్న చిన్న టిడ్బిట్స్ ఉంటాయి. ఆ టిడ్బిట్స్ ఫాలో అయితే యూ విల్ బి డెఫినెట్లీ ఇన్ టు సక్సెస్ఫుల్ పాత్ ఇన్ ప్రెజెంటేషన్. ఓకే, ఏం చేయాలంటే ఎకానమీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసేటప్పుడు ఐ prefer it. See, it's again my approach. Okay, and it is a successful approach also. Economy introduction start చేసేటప్పుడు I want you people to begin your introduction to any one current event or current update. Current event or current update తో మీరు మీ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, అది ఎలా అని చెప్తా. నెక్స్ట్, ఇదే ఇంట్రడక్షన్లో చాలామంది చేసేటటువంటి ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే, you should never, do not rewrite the title. Do not rewrite the title. Okay, title ఉంటుంది, ఆ టైటిల్ని మళ్ళా
తిరిగి రాసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. అట్లా చేయొద్దు. దట్ ఈస్ బ్యాడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దెర్ ఈస్ అ క్వశ్చన్ ఆస్క్డ్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్? ఓకే, ఒక క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని, BEPS అనగా ఏమిటి అన్నారు. ఓకే, సో ఇన్ ద వెరీ ఇంట్రడక్షన్ యూ షుడ్ నెవర్ రైట్ లైక్ బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ ఈస్ దిస్. దట్ ఈస్ అ వెరీ కామన్ వే ఆఫ్ ప్రెజెంటేషన్. అదర్వైజ్ మీరు ఇన్ ద రీసెంట్ టైమ్స్ many corporates, many companies have transferred their profits to abroad, which is known as base erosion and profit shifting. ఇట్లా స్టార్ట్ చేయొచ్చు. క్వశ్చన్లో ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు డిమానిటైజేషన్ ఈజ్ ద మేజర్ రిఫార్మ్ ఆఫ్టర్ 2014 అని అంటారు. నోట్ల రద్దు 2014 అనంతరం అతిపెద్ద సంస్కరణ అంటున్నాం. దీనికి ఇంట్రడక్షన్లో కొంతమంది ఏం చేస్తారంటే, నాట్ ఎవ్రీవన్, డిమానిటైజేషన్ ఈజ్ అ మేజర్ రిఫార్మ్ ఆఫ్టర్ 2014 బికాస్ అంటారు. దట్ ఈస్ బ్యాడ్, దట్ ఈస్ రాంగ్. అర్థమైందా? పోస్ట్ 2014 many reforms are being introduced in Indian economy such as GST, demonetization, labor laws, farmer laws, so on. And demonetization plays an important role among all of them. 2014 అనంతరం వచ్చినటువంటి వివిధ సంస్కరణలు, ఉదాహరణకు GST, నోట్ల రద్దు, కార్మిక చట్టాలు, వ్యవసాయ చట్టాలు, ఇందులో నోట్ల రద్దు ముఖ్యమైనది. This is another way of presenting an introduction. Never ever rewrite the statement in the introduction. Inkoti, whenever you write an introduction, always try to create a continuity to the next main body or conclusion. Like see, unless and until introduction broad ga ayye koddi మీరు డిఫికల్టీ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్రడక్షన్లో ఏం చేస్తారంటే, క్రియేట్ అ సెన్స్ ఆఫ్ క్యూరియాసిటీ టు ద ఎగ్జామినర్. ఎగ్జామినర్కి ఒక సెన్స్ ఆఫ్ సస్పెన్స్ ఆర్ క్యూరియాసిటీ మీరు క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తారంటే, ఇంట్రడక్షన్ రాసేటప్పుడే మీరు మెయిన్ బాడీలో ఏమేమి రాయబోతున్నారో మీరు వెల్లడించవచ్చు. ఉదాహరణకు, ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ యు ఆర్ గివెన్ అ టైటిల్, India is 4th largest economy in nominal GDP terms, but is ranked 136 in terms of per capita income. What are the bottlenecks in Indian economy currently? Suppose this is a title given. India is the 4th largest economy. భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నామమాత్రపు జీడిపిలో కాగా తలసరి ఆదాయంలో భారత్ 136వ స్థానంలో ఉన్నది. ఫుల్ స్టాప్. దీని వెనకాల గల వివిధ సవాళ్లను, భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను వివరించండి అన్నారు. దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ గివెన్. ఇంట్రడక్షన్లో this is a question given. In the question, the examiner already opined. He gave an opinion that India is performing better in nominal GDP, whereas India is performing worst in per capita income. What are the bottlenecks in Indian economy? ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ఎదుర్కొంటున్నటువంటి వివిధ సవాళ్ళను వివరించండి అన్నారు. అట్లాంటప్పుడు పరిచయం రాసేటప్పుడే యూ షుడ్ యాక్చువల్లీ కోట్. ఇంట్రొడక్షన్లో ఏం కోట్ చేస్తారో సేమ్ టు సేమ్ రెప్లికేట్ అవుతుంది, కానీ ఇన్ అ డిఫరెంట్ వే, ఇన్ అ సబ్జెక్టివ్ వే. ఎలా సబ్జెక్టివ్ వేలో ప్రజెంట్ చేస్తారంటే, సేమ్ క్వశ్చన్కి ఫర్ ఎగ్జాంపుల్, what it is said, India is the 4th largest economy in nominal GDP. మీరు ఏం చేయాలంటే, అకార్డింగ్ టు IMF రీసెంట్ రిపోర్ట్, IMF ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భారత్ జపాన్ను దాటి 4వ స్థానంలో నిలిచింది. ఇందులో $4.18 trillion ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగినది. సేమ్ యు ఆర్ రిప్లికేటింగ్, యు ఆర్ రీరైటింగ్ ఓన్లీ, బట్ ఇన్ అ సబ్జెక్టివ్ వే బై యాడింగ్ సమ్ ఫ్యాక్చువల్స్ టు దట్, బై యాడింగ్ సమ్ కంటెంట్ టు దట్. ఐ గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు భారత్ ఈ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినప్పటికీ భారత్
తలసరి ఆదాయంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ విచ్ ఈస్ national income by population, the country is not performing as expectation. Full stop. There are multiple reasons behind this as seen below. దీని వెనకాల వివిధ కారణాలు ఉన్నాయి. ఈ క్రింది వివిధ కారణాలు ఈ క్రింద పేర్కొనబడ్డాయి. ఏమన్నాం? దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ విచ్ ఆర్ సీన్ బిలో, విచ్ ఆర్ డిస్కస్డ్ బిలో, విచ్ ఆర్ ఎలాబరేటెడ్ బిలో. అంటే ఇట్లాంటి కీవర్డ్స్ మీరు ఇంట్రొడక్షన్లో వాడితే వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎగ్జామినర్ విల్ ఆల్సో ట్రావెల్ అలాంగ్ విత్ యూ ఫ్రమ్ ఇంట్రొడక్షన్ టు ద మెయిన్ బాడీ. అర్థమైంది అందరికీ? ఇలాంటి పదజాలం మీరు వాడినట్లయితే ఖచ్చితంగా మీతో పాటు ఎగ్జామినర్ మెయిన్ బాడీకి వస్తారు. అదే చెప్పిన ఇంట్రొడక్షన్లో వాట్ షుడ్ బి దేర్? క్యూరియాసిటీ షుడ్ బి క్రియేటెడ్ ఫర్ మెయింటైనింగ్ ద కంటిన్యూటీ ఆఫ్ ద టాపిక్. మీరు మాత్రమే మెయిన్ బాడీకి వెళ్ళదు, మీతో పాటు ఎగ్జామినర్ని కూడా పట్టుకుపోవాలి. దట్ షుడ్ బి ద టాస్క్. అండ్ వన్స్ యూ గో టు ద మెయిన్ బాడీ 80% ఆఫ్ ద కంటెంట్ విల్ బి రివాల్వ్డ్ రౌండ్ యువర్ అప్రోచ్ ఓన్లీ. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మొత్తం మీరు మెయిన్ బాడీలోనే ప్రెజెంటేషన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఎందుకు ఇండియాలో ప్రస్తుతం ఉన్నటువంటి స్ట్రక్చరల్ బాటిల్ నెక్స్ అంటే ఏందమ్మా? ఇష్యూస్, సవాళ్ళు. బాటిల్ నెక్స్ ఏమేమి ఉన్నాయి? ఇవన్నిటిని కూడా మీరు మెయిన్ బాడీలో ఎలాబరేట్ చేయాలి. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి? వాట్ ఆర్ ద ఇష్యూస్? వాట్ కైండ్ ఆఫ్ గ్రోత్ వీఆర్ విట్నెసింగ్? 4th largest economy. We are number one in terms of economic growth right now. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధిలో భారత్ మొదటి స్థానంలో ఉందమ్మా. ఇండియా ఈస్ ర్యాంక్డ్ నెంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఎస్ ఆర్ నో? బట్ ఇండియా ఈస్ విట్నెసింగ్ అ గ్రోత్ విచ్ ఈస్ జాబ్లెస్ గ్రోత్. ద మెయిన్ బాటిల్ నెక్ ఉద్యోగరహిత వృద్ధమ్మ. మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సవాల్ జాబ్లెస్ గ్రోత్, ఉద్యోగరహిత వృద్ధి. ఇంకా వెరీ గుడ్. వీ కెన్ సే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. చెప్పచ్చు ఎట్లా? ఇట్లా రాయాలి, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అని రాయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థ్రోయింగ్ అవే అంటే మళ్ళీ ఎగ్జామినర్ విల్ ఫీల్ బ్యాడ్. ఓకే, సో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఈజ్ వన్ అనదర్ లాజిక్ బిహైండ్. ఇంకా ఇండియాలో ఎందుకు వచ్చింది ఫ్యూచర్ సిటీలో? ఫ్యూచర్ సిటీ రావద్దు కదా ఇక్కడ. దిస్ ఇస్ నాట్ ద ఎజెండా ఆఫ్ ద టాపిక్. ఎనీవేస్ చూడండి, ఇంకా ఏమి సమస్యలు ఉన్నాయి ఇండియాలో? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్, మౌలిక సదుపాయాలు లేకపోవడం. ఇంకేం సవాళ్ళు ఉన్నాయి? జెండర్ ప్యారిటీ అన్నది మనకు మిస్ అవుతుంది. జెండర్ ఈక్వాలిటీ ఈస్ సీన్ మిస్సింగ్ ఇన్ ద కంట్రీ. స్త్రీ పురుషుల సమానత్వం కోసం, మహిళా సాధికారత కోసం ఇంకా ఈ రోజుకి కొట్లాడుతూనే ఉన్నాం. ఓకే, ఇంకా ఇండస్ట్రీస్ మిస్సింగ్ ఇన్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్. భారత ఆర్థిక వృద్ధిలో పరిశ్రమలు లేకపోవడం. దిస్ ఈస్ ఆల్సో వన్ అనదర్ ఇష్యూ. ఇండస్ట్రీస్ మిస్సింగ్ ఇన్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్. ఇంకా ల్యాక్ ఆఫ్ మార్కెట్ డిమాండెడ్ ఎడ్యుకేషన్ కరికులం. ఓకే, మార్కెట్ డిమాండెడ్ ఎడ్యుకేషన్ కరికులం. భారతదేశ విద్యా వ్యవస్థ మార్కెట్ కోరికలకు, మార్కెట్ అవసరాలకు దూరంగా ఉండడం. దట్ ఈస్ వన్ అనదర్ రీజన్. ఓకే, విత్ దట్ వీ కెన్ ఆల్సో సే సి ఎకనామిక్ గ్రోత్, ఐ మీన్ 4th largest ఎకానమీగా మనం ఎదుగుతున్నాం. బట్ స్టిల్ వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ సమ్ ఇండికేటర్స్ సచ్ యాజ్ ట్రేడ్ ఫెసిలిటేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకే, అదే రకంగా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఓకే, ఎన్విరాన్మెంట్, వీఆర్ ద 5th most polluted country in the world. ఇవన్నీ కూడా మీరు డేటా అక్యుములేట్ చేయాలి ప్రెజెంటేషన్లో. ఓకే, విత్ దట్ ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియాలో నెలకొన్నటువంటి స్ట్రక్చరల్ బాటిల్ నెక్స్ ఏంటంటే అర్బన్ డివైడ్.
రూరల్ అర్బన్ డివైడ్. ఓకే, నెక్స్ట్ డామినెన్స్ ఆఫ్ అన్ఆర్గనైజ్ సెక్టార్, అసంఘటిత రంగం యొక్క ఆధిపత్యం ఉందా లేదా? ఎస్, దెర్ ఇస్ అ స్ట్రిక్ట్ డామినెన్స్ ఆఫ్ అన్ఆర్గనైజ్ సెక్టార్ విజిబుల్. నెక్స్ట్ another reason which we can actually witness is basically we are having a problem of brain drain, మేధో వలసలు. భారతదేశానికి చెందినటువంటి అత్యున్నత మేధావులంతా కూడా ఇతర దేశాలకు వలసలు వెళ్ళిపోతున్నారు. సో ఇవన్నీ కూడా ఏందమ్మా, దే ఆర్ ద స్ట్రక్చరల్ బాటిల్నెక్స్ దట్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ ఇన్ ఇండియన్ ఎకానమీ. సో దట్ ఈస్ యువర్ ఎంటైర్ మెయిన్ బాడీ షుడ్ రివాల్వ్ అరౌండ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. హ్యావ్ యూ గాట్ ద పాయింట్? And then యా, ఇన్ఈక్వాలిటీ. సి దట్స్ వాట్ ఐ సెడ్. ఎక్కడ కూడా మీ ప్రెజెంటేషన్లో మీ ప్రాంతం నాకు తెలియదు. ఓకే, తెలంగాణ అని, ఏపీ అని, ఇంకొక రాష్ట్రం అని రాయొద్దు. నెవర్ ఎవర్ డిస్క్లోజ్ యువర్ రీజన్, డిస్క్లోజ్ యువర్ ప్లేస్, డిస్క్లోజ్ యువర్ జెండర్, డిస్క్లోజ్ యువర్ caste, disclose your religion. Nothing should be presented. Okay, now for example, there can be a question. Explain the economics behind Operation Sindoor. Suppose this is a question asked. Explain the economics behind Operation Sindoor. Operation Sindoor వెనుక ఉన్న ఆర్థిక విషయాలను వివరించండి అంటారు. Operation Sindoor was stopped because of the interference of Donald J. Trump. అమెరికా అధ్యక్షుడి జోక్యం వలన ఆపరేషన్ సింధూర్ని మనం ఆపేసాం. Why this question is asked? డొనాల్డ్ ట్రంప్ ఆపకపోతే నిర్మలా సీతారామన్ ఆపుతుంది. If not Donald Trump, our finance minister would have stopped Operation Sindoor. ఇక చాలు అని. ఎందుకనంటే ఇండియా బీయింగ్ అ డెవలపింగ్ నేషన్ cannot fund war in the current scenario for more than a week. Have you got the point? Kani, while writing this presentation or while presenting this answer, never ever in your examination we should lose the patriotism. Patriotic spirit ni, desha prema edaithe undo aa desha premani kaapadutune మీరు ఎకనామిక్ ఇష్యూస్ని మీరు ప్రెజెంటేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ దెర్ ఇస్ అ టైటిల్ ఆస్క్డ్, వై ద 21st century ఇండియా ఈజ్ స్టిల్ ఫైటింగ్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ. 21వ శతాబ్ద భారతదేశం ఇంకా ఎందుకు స్త్రీ పురుషుల సమానత్వం లేదా లింగ సమానత్వం కొరకు కొట్లాడుతుంది? ఇలాంటి ప్రశ్నలు అడిగినా కూడా యూ షుడ్ బి సరే, యూ కెన్ రైట్. లిసన్, యూ కెన్ రైట్. మీకు ఏమనిపిస్తుంది రాయండి, ఓకేనా? అట్లే రాయండి, ఫులిష్ అని రాయండి, ఏం కాదు, మార్కులు పడతాయి. ఓకే, లిసన్, సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఎవర్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్, ఇండియా అందుకే చెప్తున్నా, మీరు అలాంటి ధోరణిలో ప్రశ్నలు సమాధానాలు రాస్తే ఎగ్జామినర్ బిలీవ్స్ దట్ యు ఆర్ అ మేల్. వాట్ ఇఫ్ ద పేపర్ ఎవాల్యుయేటర్ ఇస్ అ ఫీమేల్? పేపర్ ఎవాల్యుయేట్ చేసేది ఒక ఫీమేల్ అయితే ఆమె ఏం చేస్తుంది మీ పేపర్? ఓకే, మీ పేరు ఏం పేరు ఉండే మర్చిపోయాను. ద్వారక. మనం లాస్ట్ 10 minutes మాట్లాడదామా? యా. That's what hello. That's what I'm saying. Hello, economy answers రాసేటప్పుడు you should be neutral always. Okay, you should be neutral. We should be neutral in presentation. ఆ 3 గంటలు మాత్రం మనం న్యూట్రల్గానే ఉండాలి. మీ లోపల ఉన్నటువంటి ఆ భావన లేదంటే ఇంకేదైనా కూడా బయట పెట్టాలంటే ఆఫ్టర్ ఎగ్జామ్, ఆఫ్టర్ క్లాస్ తర్వాత మీరు మీలో ఉన్నటువంటి అన్ని ఆలోచనలు పెట్టండి. ఇక్కడ ఉంటా, బయటే కూర్చుంటా, మాట్లాడదాం. బట్ వీ షుడ్ యాక్చువల్లీ, సమ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఆన్లైన్ ఆల్సో, వీ షుడ్ నెవర్ డిస్టర్బ్ దెమ్. ఓకే, సో ఏం చెప్తున్నా, సో జెండర్ ఈక్వాలిటీ లాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా యూ షుడ్ బి ఆల్వేస్ ప్రూవింగ్ దట్ ద ఇనిషియేటివ్స్. అంటే ఎకానమీలో క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేస్తారు? స్కీమ్స్ రాస్తారు,
పథకాలు రాస్తారు. పథకాలు రాసి మీరు జెండర్ ఈక్వాలిటీ, స్త్రీ పురుషుల సమానత్వం కొరకు ఏమేం ప్రయత్నాలు మనం చేస్తున్నామో దాని గురించి వివరిస్తారు. ఓకే, సో దిస్ ఈస్ హౌ యువర్ మెయిన్ బాడీ గోస్ ఆన్. నౌ ద లాస్ట్ సెగ్మెంట్, కన్క్లూజన్. హౌ టు రైట్ ఎ కన్క్లూజన్ ఇన్ ఎకానమీ ఆన్సర్స్. ముగింపు. రైట్, చూడండి, ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా, ఎకానమీ కన్క్లూజన్స్ మీరు రాసేటప్పుడు ఆల్వేస్ ఇట్ ఈస్ లైక్ కన్క్లూజన్లో యూ విల్ బీ డూయింగ్ వాట్, యూ విల్ సమరైజ్ ద థింగ్స్. సమరైజ్ థింగ్స్ అంటే బేసికల్గా పైన రాసిందంతా కూడా ఒక వన్ లైనర్లో మీరు ప్రెజెంట్ చేస్తారు. హెన్స్, దేర్ ఫోర్, ఇట్లాంటి పదజాలం వాడి, ఇలాంటి కీవర్డ్స్ వాడి యూ విల్ బీ సమరైజింగ్ ద థింగ్స్. అది చెప్పిన తర్వాత నెక్స్ట్ కన్క్లూజన్లో you will also be focusing on one more important aspect, that is any opinion you are giving, opinion can be given, try to understand, opinion మీరు కన్క్లూజన్లో ముగింపులో ఇవ్వచ్చు, బట్ opinion should be on collective basis, opinion should be on behalf of somebody. ఓకే, ఒపీనియన్ అనేది ఇతరులు ఇచ్చినట్టు, లేదా అదొక నివేదిక లాగా ఇవ్వచ్చు, అదొక రిపోర్ట్ లాగా మీరు ఇవ్వచ్చు, అదొక బాడీ లేదా ఆర్గనైజేషన్ యొక్క ఒపీనియన్ అయి ఉండొచ్చు, లేదా ఆ ఒపీనియన్ అనేది ఇట్ కెన్ బి ఎనీ మినిస్ట్రీస్ ఒపీనియన్, ఏదైనా మంత్రిత్వ శాఖ పేర్కొన్నటువంటి అభిప్రాయం అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు రైట్, క్యాన్ ఇండియా బికమ్ వికసిత్ భారత్ బై 2047? ఓకే, ఇఫ్ దిస్ అ క్వశ్చన్ ఆస్క్డ్, భారత్ అభివృద్ధి చెందిన దేశంగా వికసిత భారత్ను 2047 నాటికి సాధించవచ్చా? దీనికి పాజిటివ్ ఒపీనియన్ రాయొచ్చు, నెగిటివ్ ఒపీనియన్ రాయొచ్చు. ఓకే, అకార్డింగ్ టు ద కరెంట్ సినారియో, అకార్డింగ్ టు ద కరెంట్ కన్సంప్షన్ ట్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇండియా సీమ్స్ టు బి అచీవింగ్ వికసిత్ భారత్ బై 2047 అకార్డింగ్ టు నీతి ఆయోగ్. అది మీ అభిప్రాయమే అయినప్పటికీ మీరు ఎవరిపైన వేస్తారా మాట? నీతి ఆయోగ్ పైన. సో యూ విల్ బి సేఫ్ ఇన్ ద ఎగ్జామినేషన్. గాట్ ద పాయింట్. ఒకవేళ దానికి క్రిటిసిజంగా రాయాలి కన్క్లూజన్, ఇంకా వే ఫార్వర్డ్ క్రిటిసిజం మీరు ఇవ్వాలని అనుకోండి. అక్కడ ద కరెంట్ ట్రెండ్స్ అండ్ కరెంట్ డేటా, ఇట్ సీమ్స్ డిఫికల్ట్ టు అచీవ్ వికసిత్ భారత్ బై 2047 వితౌట్ టేకింగ్ యాక్షన్ ఆన్ జెండర్ ఈక్వాలిటీ, క్లైమేట్ చేంజ్ ఎట్సెట్రా, అకార్డింగ్ టు IMF. ఇది మీ అభిప్రాయమే అయినా ఎవరి మీద వేసిన అభిప్రాయం? IMF పైన, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అగైన్ గో బ్యాక్, లైక్ ఎవిడెన్స్ ఏదైతే మీరు రాస్తారో దానికి ఒక క్లారిటీ, స్పష్టత అన్నది ఉండాలి. అకార్డింగ్ టు సమ్ బాడీ, అకార్డింగ్ టు సమ్ ఆర్గనైజేషన్. గెటింగ్ మై పాయింట్? మళ్ళీ అకార్డింగ్ టు KPIS మెటీరియల్, ఇట్లా కూడా రాస్తారు. ఇట్లా రాయొద్దు. ఓకే, ఆర్గనైజేషన్ ఆర్ బాడీ షుడ్ బి ఎనీ అథరైజ్డ్ బాడీ ఆర్ ఎన్ అథరైజ్డ్ ఆర్గనైజేషన్. హ్యావ్ యూ గాట్ మై పాయింట్? సో దిస్ ఇస్ ద outreach, how we should present an economy answer, be it introduction, main body, and even the conclusion. With practice, in fact, multiple other things can be addressed. First, national income అనేటటువంటి టాపిక్లో జాతీయ ఆదాయంలో ఎలాంటి క్వశ్చన్స్ మనల్ని అడిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే, మోస్ట్ ఎక్స్పెక్టెడ్, దే కెన్ టచ్ the component of what is macroeconomic stability. స్థూల ఆర్థిక స్థిరత్వం అంటే ఏమిటి? ఈ కాంపొనెంట్ చుట్టూ క్వశ్చన్స్ అన్నవి చాలా ఫ్రేమ్ అవుతున్నాయి. ఇంతకుముందు APPSC గ్రూప్ 1లో కూడా దేర్ వాస్ అ క్వశ్చన్ ఆస్క్డ్ విత్ రిగార్డ్ టు V-shaped రికవరీ, K-shaped రికవరీ, U-shaped రికవరీ. ఎలాగైతే ఆర్థిక వ్యవస్థ కోవిడ్ తర్వాత పతన స్థాయిలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి కోలుకునేటటువంటి పరిస్థితి వచ్చిందో, ఆ కోలుకునేటటువంటి దశలను V ఆకార రికవరీ, U ఆకార రికవరీ, ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడిగేటటువంటి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్లోనే దే కెన్ ఈవెన్ టచ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ నవ్ డేస్ కాల్ పొటెన్షియల్ GDP అండ్ ఆబ్స్టికల్స్. పొటెన్షియల్ GDP, సంభావ్య GDP అంటే ఏమిటి, మరియు దాని చుట్టూ ఉన్నటువంటి అడ్డంకులు ఏమిటి? వాట్ ఆర్ ద ఆబ్స్టికల్స్ దట్ ఆర్ స్టాపింగ్ ఇండియా ఇన్ అచీవింగ్ ద పొటెన్షియల్ GDP? వాట్ యు మీన్ బై పొటెన్షియల్ GDP? ఇంకా ఎనీ అదర్?
సంభావ్య జీడిపి అంటే ఏందమ్మా? ఇట్లాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగినప్పుడు సపోజ్ పొటెన్షియల్ జీడిపి అంటే ఇట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ జీడిపి గ్రోత్ ఇన్ ద ఫ్యూచర్ బై యూసింగ్ ఆల్ ద పాసిబిలిటీస్. ఓకే, అన్ని అవకాశాలను వినియోగించుకొని భవిష్యత్తులో సాధించబోయే జీడిపి వృద్ధిని సంభావ్య జీడిపి అంటాం. ఉన్నటువంటి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తులో సాధించబోయే అంచనా వృద్ధి సంభావ్య జీడిపి. ఇట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ జీడిపి గ్రోత్ ఇన్ ద ఫ్యూచర్ బై యూసింగ్ ఆల్ అవర్ పాసిబిలిటీస్. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పొటెన్షియల్ జీడిపి. ఓకే, ఈ పొటెన్షియల్ జీడిపి అనేది బేసికల్గా ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ఎ కర్వ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడెక్కడైతే ఎగ్జామినేషన్లో కర్వ్ డిమాండ్ ఉంటుందో అక్కడ మీరు ఆ గ్రాఫ్ చేయాలి, ఆ కర్వ్తోనే మీరు ప్రెజెంటేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. పొటెన్షియల్ జీడిపి కర్వ్ ఉంటుందమ్మా. దిస్ పొటెన్షియల్ జీడిపి కర్వ్ విల్ బి పాజిటివ్ ఆల్వేస్ అండ్ అప్వర్డ్ స్లోపింగ్ అంటాం. సంభావ్య జీడిపి రేఖ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎగువ వరుసలోకి ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ అండ్ ఆల్సో సీన్ వాట్ అప్వర్డ్ స్లోపింగ్. ఓకే, వాట్ మే బి అప్వర్డ్ స్లోపింగ్? సో పొటెన్షియల్ జీడిపి కర్వ్ ఎలా ఉంటుందమ్మా? ఇట్ విల్ బి ఆల్వేస్ పాజిటివ్ అండ్ ఆల్సో ఇట్ షాల్ బి అప్వర్డ్ స్లోపింగ్. దీని కర్వ్తోనే మీరు ప్రెజెంటేషన్ చేయాలి ఎప్పుడైనా కూడా. పొటెన్షియల్ జీడిపి ఏమన్నాం? ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ అన్నాం, ఇట్ ఈస్ ఆల్వేస్ అప్వర్డ్ స్లోపింగ్ అన్నాం. అప్వర్డ్ స్లోపింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇట్ ఈస్ 2025, 2030, 2035, 2040 లైక్ వైజ్. అంటే ఇన్ ద పీరియడ్ టు కమ్, రాబోయే కాలంలో భారత్ సాధించబోయేటటువంటి అంచనా వృద్ధి ఇది పాజిటివ్గా ఉండాలన్నాం. సపోజ్ ఇట్ ఈస్ 8%, 10, 12, 14 లైక్ వైజ్. దిస్ ద పొటెన్షియల్ జీడిపి కర్వ్. అంటే దీంట్లో మనం ఏం రిప్రజెంట్ చేస్తున్నాం? ఇన్ 2025 జీడిపి గ్రోత్ విల్ బి దిస్, ఇన్ 2030 జీడిపి వృద్ధి ఇంత ఉండబోతుంది, 2035లో ఇంత గ్రోత్ సాధించబోతున్నాం, 2040లో వీఆర్ గోయింగ్ టు అచీవ్ దిస్ గ్రోత్. Okay, by adding a diagram like this in your presentation, it fetches 1 or 2 more marks. అర్థమైందా? సంభావ్య జీడిపి అంటే అందరు సంభావ్య జీడిపి గురించి రాసుకొని వస్తారు, కానీ సంభావ్య జీడిపిని మీరు ప్రూవ్ చేయడానికి యు ఆర్ గోయింగ్ టు ప్రూవ్ యువర్ ఆన్సర్ విత్ అ బ్యూటిఫుల్ డయాగ్రామ్. హ్యావ్ యు గాట్ మై పాయింట్? ఓకే, నెక్స్ట్. ఇదే జాతీయ ఆదాయంలో దే కెన్ ఈవెన్ టచ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లైక్ వాట్ ఈస్ నామినల్ జీడిపి అండ్ వాట్ ఈస్ రియల్ జీడిపి డిఫరెన్స్. నామమాత్రపు జీడిపికి వాస్తవ జీడిపికి ఉన్నటువంటి తేడా ఏమిటి? దట్ కెన్ బి ఆస్క్డ్. ఇదే జాతీయ ఆదాయంలో దే కెన్ ఈవెన్ టచ్ ద ట్రెండ్స్ ఆఫ్ 3 సెక్టార్స్ ఇన్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ద పాస్ట్ 5 years. గడిచిన 5 సంవత్సరాలు జాతీయ ఆదాయ పోకడలు, 3 రంగాల యొక్క పోకడలు. 3 రంగాలు అంటే ఏవేవి? ప్రథమ రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ సెక్టార్. దీస్ ఆర్ ద 3 sectors. వాట్ ఆర్ ద ట్రెండ్స్ అంటే లాస్ట్ 5 years. అగైన్ ఇట్లాంటి క్వశ్చన్ అడిగినప్పుడు యూ షుడ్ ప్రూవ్ యువర్ ఆన్సర్ విత్ ద డేటా. డేటా అనేది ఎకానమీలో గుర్తుపెట్టుకోవాలనంటే ఖచ్చితంగా మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ డేటా, అట్లీస్ట్ లాస్ట్ 5 years ఆఫ్ డేటా రిలేటెడ్ టు ద 3 sectors యూ షుడ్ బై హార్ట్. గెటింగ్ మై పాయింట్? అప్రాక్సిమేట్ ఫిగర్స్ రాసినా కూడా ఏం కాదు, కానీ అట్లీస్ట్ డేటా ప్రెజెంటేషన్ అయితే ఉండాలి. నెక్స్ట్, ఇక్కడనే దే కెన్ ఈవెన్ టచ్ ఎక్స్ప్లెయిన్ ద ఇష్యూస్ ఇన్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్. జాతీయ ఆదాయ లెక్కింపులో ఉన్న సవాళ్ళు ఏమిటి? వాట్ ఆర్ ద ఇష్యూస్ ఇన్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్?
They can even touch the question like, what are the precautions to be taken in national income accounting? జాతీయ ఆదాయ లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? Precautions to be taken in national income accounting. Then they can even touch one more aspect like suggest any alternatives to GDP. జీడిపికి ప్రత్యామ్నాయాలు సూచించండి అని కూడా అడగచ్చమ్మా. జీడిపికి ప్రత్యామ్నాయాలు, సజెస్ట్ ఎనీ ఆల్టర్నేటివ్స్ టు జీడిపి. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు ఫస్ట్ యూనిట్ నుండి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన కీప్ ప్రాక్టీసింగ్ మోర్ అండ్ మోర్, కీప్ రైటింగ్ అ మోడల్ ఆన్సర్, కీప్ రైటింగ్, ఆల్వేస్ హ్యావ్ అ రెడీమేడ్ ఆన్సర్. ఓకే, రెడీమేడ్ ఆన్సర్ అంటే ఆ ప్రాక్టీస్ ఫర్ టాపిక్, నాట్ ఫర్ ద క్వశ్చన్ ఇన్ ద బిగినింగ్. చాలామంది ఏం చేస్తారంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారంటే ప్రిలిమ్స్ అయిపోయినాక ప్రాక్టీస్ చేస్తారు. Q&A, ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి ఆన్సర్ యూ షుడ్ డూ ఆఫ్టర్ యువర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. బట్ రైట్ నౌ హ్యావ్ అ జనరలిస్టిక్ ఓవర్వ్యూ అబౌట్ ద టాపిక్. ఎవాల్యుయేషన్, ఎలాబొరేటివ్ వేలో యూ షుడ్ హ్యావ్ అ కంటెంట్ రెడీ. దట్ ఈస్ వాట్ ఐ సెడ్, రెడీమేడ్ ఆన్సర్. రెడీమేడ్ ఆన్సర్ రెడీగా ఉన్నాయంటే రెడీగా ఉన్నాయి అంటారు అందరు. ఎక్కడ రెడీ అంటే మా బుక్లో రాసుకున్నామంటే, బుక్లో కాదు బ్రెయిన్లో ఉండాలి. ఓకే, రెడీమేడ్ ఆన్సర్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ యువర్ బ్రెయిన్ ఆల్వేస్. క్వశ్చన్ చూసిన వెంబడే చేయి తిరగాల. అర్థమవుతుంది అందరికీ? చేయి అంటే పెన్ను తిరగాలి, ఉత్త చేయి తిరిగితే ఏం కాదు. ఓకే, సో యువర్ పెన్ షుడ్ కీప్ ఆన్ మూవింగ్ వన్స్ యూ సీ ద క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్. సిమిలర్లీ ద సెకండ్ చాప్టర్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. పేదరికం మరియు నిరుద్యోగితలో మీరు ప్రాక్టీస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే బేసికలీ కాసెస్ అండ్ కాన్సిక్వెన్సెస్. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్. పేదరికం, నిరుద్యోగిత, కారణాలు, పరిణామాలు. వాట్ ఆర్ ద కాసెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, బోత్. కాసెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బోత్ పావర్టీ ఆల్సో ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్ ఆల్సో. పేదరికానికి గల కారణాలు అంటున్నాం. కారణాలు అంటే ఏమంటాయి పేదరికానికి కారణాలు? వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ పావర్టీ? పేదరికానికి గల ప్రధాన కారణం, వెరీ గుడ్, నిరక్షరాస్యత, ఇల్లిటరసీ. ఇంకా రైట్. ఇండియాలో కారణం ఉందా? పావర్టీ రీజన్స్ అంటున్నాం. ఈ పావర్టీ కారణాలు ఏదైతే ఇంపీరియలిజం, ఇస్ ఇట్ దేర్ ఇన్ ఇండియా? ఐమ్ ఆస్కింగ్. ఓకే, ప్లీజ్ యా గాట్ ఇట్. ఓకే, జనాభా పెరుగుదల, రాష్ట్రం, పాపులేషన్ గ్రోత్. ఇంకేం రీజన్స్ ఉన్నాయి పావర్టీకి? సేమ్, ఇండస్ట్రియల్ గ్రోత్ ఈస్ మిస్సింగ్, ఇక్కడ కూడా రాస్తాం. ఓకే, పేదరికానికి గల మరో కారణం ల్యాక్ ఆఫ్ స్కిల్స్, నైపుణ్యాలు లేకపోవడం కూడా ప్రధాన కారణం. పేదరికానికి గల ప్రధాన కారణం రీజనల్ డిస్పారిటీస్, ప్రాంతీయ అసమానతలు ఉండడం. ఇంకొక కారణం ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, ఓకే, ఆదాయ అసమానతలు. ఇవన్నీ కూడా causes of poverty. After causes, you should also address the consequences. Similarly, causes of unemployment and what are the consequences of unemployment. నిరుద్యోగిత యొక్క పరిణామాలు ఏంటమ్మా? What are the consequences of unemployment? If somebody asks you, consequences ఏమవుతాయి? అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ ఒక్కసారి మీరు అబ్జర్వేషన్ చేస్తే డెఫినెట్లీ ఇట్ లీడ్స్ టు సోషల్ స్టిగ్మా. ఎస్ ఆర్ నో? ఇన్ఈక్వాలిటీ అనేది పెరుగుతుందమ్మా సమాజంలో. ఇన్ఈక్వాలిటీ విల్ రైజ్. ఓకే, పర్చేసింగ్ పవర్ విల్ రెడ్యూస్, కొనుగోలు శక్తి అనేది తగ్గుతుంది. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ వల్ల బేసికలీ వీ విల్ బి ఆల్సో రిజల్టింగ్ ఇన్ టు సమ్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లైక్ ఫైనాన్షియల్ ప్రెషర్, ఆర్థిక భారం. ఓకే, సోషల్ అన్రెస్ట్, సమాజ
అశాంతి అనేది పెరుగుతుంది. నిరుద్యోగులుగా ఉంటే ఆ సమయంలో వాళ్ళు నిరుద్యోగులుగా ఉండి భవిష్యత్తులో విప్లవకారులుగా, నక్సలైట్లుగా కూడా మారేటటువంటి అవకాశం ఉంది. సోషల్ అన్రెస్ట్, ఇంకా ఇట్ ఈస్ అ ఫిజికల్ బర్డెన్ ఆన్ ద గవర్నమెంట్. ప్రభుత్వంపై ఇది ఆర్థిక భారం. నిరుద్యోగులు పెరుగుతున్నారంటే ఖచ్చితంగా అది ప్రభుత్వంపై ఆర్థిక భారం. సో ఈ రకంగా కాసెస్ అండ్ కాన్సిక్వెన్సెస్కి సంబంధించి యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ రెడీమేడ్ కంటెంట్ ఇన్ యువర్ బ్రెయిన్. ఓకే, రైట్. నెక్స్ట్, ఈ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ చెప్తా. ఓకే, లాస్ట్ 10 minutes ఏం పేరు, ద్వారక, లాస్ట్ 10 minutes మాట్లాడుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఈ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్లో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్, జస్ట్ నౌ ఐ సెడ్, ఇది ఇట్ సెల్ఫ్ క్యాన్ బి అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వై ద గ్రోత్ ఇన్ ఇండియా ఈజ్ జాబ్లెస్ గ్రోత్? ఎందుకు భారతదేశ వృద్ధి ఉద్యోగరహిత వృద్ధి అనేటటువంటి క్వశ్చన్ మిమ్మల్ని అడగచ్చు. నెక్స్ట్, పిఎల్ఎఫ్ఎస్కి సంబంధించినటువంటి కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడగచ్చు అమ్మ. పీరియాడిక్ లేబర్ ఫోర్సెస్ సర్వే, దీంట్లో ఎల్ఎఫ్పిఆర్, మహిళా ఎల్ఎఫ్పిఆర్, పురుషుల ఎల్ఎఫ్పిఆర్, ఇట్లాంటి కొన్ని టెక్నికల్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది. ఓకే, ఈ టాపిక్ నుంచే డెఫినెట్లీ దే కెన్ టచ్ స్కీమ్స్ టు ఎరాడికేట్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. పేదరిక నిర్మూలన పథకాలు, నిరుద్యోగిత నిర్మూలనకు పథకాలు. వన్ స్కీమ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ కెన్ ఆల్సో బి టచ్డ్ లైక్ ఎంజీ నరేగా. ఓకే, ఒకే స్కీమ్ స్పెసిఫిక్గా కూడా క్వశ్చన్స్ అన్నవి అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, దే కెన్ టచ్ సంథింగ్ కాల్ ఎంపీఐ, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, బహుముఖ పేదరిక సూచి లేదా బహుళకారక పేదరిక సూచి, మల్టీ డైమెన్షనల్ పావర్టీ index. In the same topic they can even ask something very important like NSO methodologies. Okay, National Statistical Office ఎలాంటి పద్ధతులను వాడుతుంది పేదరిక అంచనాకు? ఉదాహరణకు పేదరికాన్ని అంచనా వేయడానికి we will be following URP, MRP and MMRP methods. Okay, unemployment ని మెజర్ చేయడానికి we will be taking into consideration UPS, CDS అండ్ CWS మెథడ్స్. ఓకే, ఇలాంటి పద్ధతులను ఆధారంగా చేసుకొని కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. యూనిఫామ్ రీకాల్ పీరియడ్ అంటే ఏంటి, మిక్స్డ్ రీకాల్ పీరియడ్, మాడిఫైడ్ మిక్స్డ్ రీకాల్ పీరియడ్, ఆల్ దీస్ క్వశ్చన్స్ కెన్ బి టచ్డ్. పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్లో దే కెన్ టచ్ విషియస్ సైకిల్ ఆఫ్ పావర్టీ. పేదరిక విష వలయం అంటే ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్, they can touch Lorenz curve and Gini coefficient. Lorenz రేఖ మరియు జిన్ని గణపం అంటాం, జిన్ని కోఎఫిషియంట్, దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో సెకండ్ చాప్టర్ ఈస్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. యూ షుడ్ హ్యావ్ దీస్ టాపిక్స్ నోట్స్ రెడీమేడ్ విత్ యూ పీపుల్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, మొత్తం టీజీపీఎస్సీ గ్రూప్ 1లోనే లారెంజ్ కర్వ్ అండ్ జిన్నీ కోఎఫిషియంట్. మొత్తం టీజీపీఎస్సీ గ్రూప్ 1లో టఫెస్ట్ చాప్టర్గా, మోస్ట్ కాన్సెప్చువల్ చాప్టర్గా మనం చెప్పుకునేటటువంటి చాప్టర్ అమ్మ, దట్ ఈస్ ఇన్ఫ్లేషన్, మనీ అండ్ బ్యాంకింగ్. ఓకే, ద్రవ్యోల్బణం, ద్రవ్యం మరియు బ్యాంకింగ్. ఇన్ఫ్లేషన్, మనీ అండ్ బ్యాంకింగ్, వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్. వెరీ రీసెంట్లీ ఒక 10 days అగో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ ఐమ్ స్పీకింగ్ అబౌట్. ఓకే, అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ యూ కెన్ సీ డామినేటెడ్ ఫ్రమ్ ఫిజికల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ ఓన్లీ. ద్రవ్య విధానం, విత్త విధానం నుండే అత్యధిక ప్రశ్నలు అవి అడిగారు కాబట్టి యూ షుడ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ పర్టికులర్ చాప్టర్. కానీ యూపీఎస్సీ మెయిన్స్లో దిస్ ఇస్ ద లీస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో దిస్ ఇస్ ద హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ చాప్టర్. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మొత్తం మనకు అడిగేటటువంటి ప్రశ్నల్లో 70 నుండి 80% ప్రశ్నలు ద్రవ్యం మరియు బ్యాంకింగ్ నుండే ఉంటాయి ప్రిలిమ్స్లో. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద మెయిన్స్ ఎగ్జామినేషన్,
70 నుండి 80% ప్రశ్నలు మెయిన్స్లో దాదాపుగా 6 ప్రశ్నలు వస్తాయి ఎకానమీలో. కొన్ని సందర్భాల్లో దాదాపుగా 9 ప్రశ్నలు రావచ్చు. ఓకే, సో మొత్తం క్వశ్చన్స్లో 70% నియర్లీ విల్ బి ఆస్క్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు 3 సెక్టార్స్ ఉంటాయి, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్. దానికే అసోసియేటెడ్ టాపిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ కాంపోనెంట్స్ నుండే మెజారిటీ క్వశ్చన్స్ యూపీఎస్సీ మెయిన్స్లో అడుగుతారు. కానీ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో ఈ చాప్టర్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ చాప్టర్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చూద్దాం ఈ ఇన్ఫ్లేషన్, మనీ అండ్ బ్యాంకింగ్లో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అంటే బేసిక్ క్వశ్చన్ రావచ్చు, లైక్ వాట్ ఈస్ ఆర్బీఐ అండ్ ఇట్స్ ఫంక్షన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఫంక్షన్స్, ఆర్బీఐ మరియు ఆర్బీఐ యొక్క విధులు, ఇలాంటి ప్రశ్నలు రావచ్చు. నెక్స్ట్ ఎన్పిఏ అండ్ కంట్రోల్ మెజర్స్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అండ్ నివారణ చర్యలు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏంటి, నివారణ చేయడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి, అందులోనే మిషన్ ఇంద్రధనుష్ రాస్తారు, ఐబీసీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ గురించి రాస్తారు, బేసెల్ నియమాల గురించి రాస్తారు, క్యాపిటలైజేషన్ గురించి రాస్తారు, 3R స్ట్రాటజీ గురించి రాస్తారు. లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఓకే, నెక్స్ట్ ద్రవ్యం మరియు బ్యాంకింగ్, మనీ అండ్ బ్యాంకింగ్లో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ కెన్ బి పాసిబుల్ ఈజ్ డిజిటల్ ఎకానమీ. డిజిటల్ ఎకానమీ ఆర్ క్యాష్లెస్ ఎకానమీ, నగదు రహిత ఆర్థిక వ్యవస్థ. మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగారు ఆర్టీజీఎస్ అంటే ఏంటి, నెఫ్ట్ అంటే ఏంటి, యూపీఐ అంటే ఏంటి, ఆల్ దీస్ థింగ్స్ వెర్ టచ్డ్. ఓకే, నెక్స్ట్ ద్రవ్యం మరియు బ్యాంకింగ్లో దే కెన్ ఆస్క్ ద ఫంక్షన్స్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. ఎన్బిఎఫ్సిల యొక్క విధులు ఏంటి, అసలు ఎన్బిఎఫ్సి అంటే ఏంటి, ఎన్బిఎఫ్సిల యొక్క విధులు ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు రావచ్చు. నెక్స్ట్ దే కెన్ టచ్ డిమానిటైజేషన్ అండ్ లేటర్ ఇంపాక్ట్స్, నోట్ల రద్దు మరియు అనంతర పరిణామాలు. నోట్ల రద్దు మరియు అనంతర పరిణామాలు, డిమానిటైజేషన్ అండ్ ద లేటర్ ఇంపాక్ట్స్. నెక్స్ట్ దీంట్లోనే దే కెన్ టచ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మానిటరీ పాలసీ టూల్స్. ద్రవ్య విధానం అంటే ఏమిటి, ద్రవ్య విధానంలో ఉన్నటువంటి వివిధ అంశాలు ఏమిటి అంటే ఇంట్లోనే దే విల్ బి ఆస్కింగ్ వాట్ ఈస్ సిఆర్ఆర్, వాట్ ఈస్ ఎస్ఎల్ఆర్, వాట్ ఈస్ రెపో రేట్, వాట్ ఈస్ రివర్స్ రెపో రేట్, వాట్ ఈస్ ల్యాఫ్. ల్యాఫ్ వాస్ ఆల్రెడీ ఆస్క్డ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ఆల్రెడీ అడిగారు మొన్న. ఓకే, టీజీపీఎస్సీ గ్రూప్ 1లోనే. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్, దీంట్లోనే దే కెన్ ఆస్క్ ఇన్ఫ్లేషన్ కాసెస్ అండ్ టైప్స్. ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణం యొక్క కారణాలు, ద్రవ్యోల్బణం యొక్క రకాలు. ఇన్ఫ్లేషన్, దట్ ఈస్ ఇంక్లూడింగ్ కాసెస్ అండ్ types of inflation. There are multiple types of inflation like skewflation, stagflation, reflation, deflation, disinflation, creeping inflation, galloping inflation, hyperinflation, so on and so forth. Okay, multiple types of inflation. Next, ikkane money and banking lo they can even ask BOP, balance of payment. ఈ టాపిక్ కూడా ఇందులోనే అడుగుతారు. ఎందుకంటే మనకు ప్రత్యేకంగా ఎక్స్టర్నల్ సెక్టార్ టీజీపీఎస్సీ గ్రూప్ 1లో లేదు కాబట్టి ఆ విదేశీ రంగాన్ని, ఎక్స్టర్నల్ సెక్టార్ని, ట్రేడ్ అన్నటువంటి కాంపోనెంట్ని ద్రవ్యం మరియు బ్యాంకింగ్తోనే అనుసంధానం చేసుకొని మనం చదువుకోవాలి. ఓకే, ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో అయితే ఎక్స్టర్నల్ సెక్టార్ ఇస్ అ సపరేట్ టాపిక్, యూపీఎస్సీలో కూడా ఎక్స్టర్నల్ సెక్టార్ ఇస్ అ సపరేట్ టాపిక్. కానీ టీజీపీఎస్సీలో ఎక్స్టర్నల్ సెక్టార్ లేదు. ఎక్స్టర్నల్ సెక్టార్ లేదు అంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ కనిపిస్తాయి మనకు. ఓకే, సో దట్ ఈస్ వై వీ షుడ్ ఇన్కల్కేట్ విత్ ఇన్ దిస్ థింగ్ ఓన్లీ. ఇంకోటి మనకు 3 రంగాలు కూడా, ఆర్థిక వ్యవస్థలో 3 రంగాలు, 3 సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ కూడా ఇట్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఇన్ టీజీపీఎస్సీ. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 3 రంగాలు అన్నవి లేవమ్మా. కానీ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో ఫస్ట్ క్వశ్చన్ డబులింగ్ ఆఫ్ ఫార్మర్ ఇన్కమ్, రైతుల ఆదాయ రెట్టింపు అడగలేదా? సో క్వశ్చన్ సిలబస్ ఓరియంటేషన్, సిలబస్లో లేని అంశాలు ఇండియన్ ఎకానమీ మొత్తాన్ని మనం చదువుకోవాలని అందుకే చెప్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడనే మనకు అడిగేటటువంటి మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా, దట్ ఈస్ రూపీ కన్వర్టబిలిటీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్. రూపీ కన్వర్టబిలిటీ, రూపీ మార్పిడి.
ఫుల్ కన్వర్టబిలిటీ, పార్షియల్ కన్వర్టబిలిటీ, ఫ్లోటింగ్ కన్వర్టబిలిటీ, ఫిక్స్డ్ కన్వర్టబిలిటీ, రూపీ అప్రిసియేషన్, రూపీ డిప్రిసియేషన్, ఇలాంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. ఓకే, సో దే ఆర్ ద టాపిక్స్ విచ్ యూ షుడ్ బీ రెడీ విత్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యం మరియు బ్యాంకింగ్. ఓకే, నెక్స్ట్ very very important chapter, most favorite chapter of TGPSC, fiscal policy. Fiscal policy, fourth chapter. ఈ fourth chapter నుండి you should actually focus on most important aspect, that is taxation and GST. భారతదేశంలో పన్ను విధానం మరియు GST, వస్తు మరియు సేవా పన్ను, goods and services tax, GST నుండి some 5 to 6 mains questions can be possible. What are the salient features of GST అంటారు, సింపుల్ క్వశ్చన్. GST యొక్క ముఖ్యాంశాలు ఏంటి అని అడగచ్చు. GST ఎందుకు అన్ని పరోక్ష పన్నులను విలీనం చేసింది అని అడుగుతారు. Why all the indirect taxes are seen submerged into GST? This kind of question can be framed. GST pros and cons, I mean critically analyze GST అంటారు. అంటే GST అనే అంశాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించండి అంటారు. అంటే యూ షుడ్ రైట్ ద అడ్వాంటేజెస్ ఆల్సో, అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ కోట్ ద డిసడ్వాంటేజెస్ యాజ్ వెల్. GST critical analysis. Okay, lots of topics are possible from this particular topic. ప్రభుత్వ విత్త విధానం, ప్రభుత్వ విత్త విధానం. ఓకే, నెక్స్ట్ ఇదే టాపిక్లో దే కెన్ ఈవెన్ ఆస్క్ one more important aspect like budget and classification of budget. Budget మరియు బడ్జెట్ యొక్క విభజన, classification of budget, like revenue receipts, revenue expenditure, capital receipts, capital expenditure. ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ మనకు APPSC గ్రూప్ 1లో మొన్న రీసెంట్లీ దే హ్యావ్ ఆస్క్డ్, బడ్జెట్ అండ్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, దాని యొక్క ప్రభావం. రెవెన్యూ వ్యయం పెరుగుతుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇస్ ఇంక్రీజింగ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. వాట్ ఈస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్? డే టు డే ఎక్స్పెండిచర్, లైక్ ఎక్స్పెండిచర్ ఆన్ వెల్ఫేర్, ఎక్స్పెండిచర్ ఆన్ స్కీమ్స్, ఎక్స్పెండిచర్ ఆన్ పెన్షన్, ఎక్స్పెండిచర్ ఆన్ సాలరీ. దిస్ ఇస్ ఆల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఈ రెవెన్యూ వ్యయం పెరుగుతుంది అని అంటే దేశం ఏ వైపుగా అడుగులు వేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అ డెవలపింగ్ నేషన్ లైక్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ ఫిజికల్ డెఫిసిట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. ద్రవ్యలోటు పెరుగుతుంది, దాని యొక్క ప్రభావం, ఇంపాక్ట్. ద్రవ్యలోటు పెరుగుదల, దాని యొక్క ప్రభావం. ఇలాంటి ప్రశ్నలు రావచ్చు. నెక్స్ట్ ఇక్కడనే మిమ్మల్ని వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టచ్ చేసేటటువంటి అవకాశం ఉందమ్మా. లైక్ వాట్ యు అండర్స్టాండ్ బై ట్విన్ డెఫిసిట్? ట్విన్ డెఫిసిట్ అంటే వాట్ ఈస్ ట్విన్ డెఫిసిట్? ట్విన్ డెఫిసిట్ అంటే ఓకే, రెండు లోట్లు. ట్విన్ అంటే కవలలు. ఓకే, ఏ రెండు? ఇంకా విచ్ టూ డెఫిసిట్స్ ఆర్ కాల్డ్ ట్విన్ డెఫిసిట్స్? ఫిజికల్ డెఫిసిట్ అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అంటే ఇక్కడ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అంటే ఇది. ట్విన్ డెఫిసిట్ని అడ్రస్ చేయాలంటే మీరు ఫిజికల్ పాలసీని అడ్రస్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ సెక్టార్ని కూడా, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ని కూడా మీరు ఇన్కల్కేట్ చేసుకుంటూ రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇదే చాప్టర్లో డెఫినెట్లీ దే విల్ టచ్ 15th ఫైనాన్స్ కమిషన్. ఐ థింక్ మీరు మెయిన్స్ రాసే టైంకి 16th ఫైనాన్స్ కమిషన్ కూడా వస్తుంది. 15th ఫైనాన్స్ కమిషన్ ఆస్క్డ్ ఇన్ TGPSC గ్రూప్ 1 ఆల్సో. 15th ఫైనాన్స్ కమిషన్ ఆస్క్డ్ ఇన్ APPSC గ్రూప్ 1 ఆల్సో. 15వ ఆర్థిక సంఘం మరియు దాని యొక్క సిఫార్సులు. ఈసారి చూడండి, TGPSC గ్రూప్ 1 మెయిన్స్లో అడిగారు, APPSC గ్రూప్ 1 మెయిన్స్లో అడిగినారు, UPSC ప్రిలిమ్స్లో కూడా సేమ్ క్వశ్చన్ రిఫ్లెక్టెడ్. 15th ఫైనాన్స్ కమిషన్. ఎందుకంటే కాలం అయిపోవచ్చింది కాబట్టి 2026కి, సిన్స్ ఇట్ ఈస్ గెట్టింగ్ టర్మినేటెడ్, దట్ ఈస్ ద రీజన్ ఇట్ విల్ బీ ఇన్ న్యూస్ ఆల్వేస్. ఎవరమ్మా చైర్మన్ 15వ ఆర్థిక సంఘానికి? Who is the chairman of 15th Finance Commission? N.K. Singh. Next, fiscal policy లో ఇది తెలంగాణ గ్రూప్ 1 స్పెసిఫిక్ టాపిక్. ఇది రీసెంట్ యూనియన్ బడ్జెట్ అనాలిసిస్. తెలంగాణ గ్రూప్ 1లోనే ఉంది టాపిక్, APPSCలో లేదు.
రీసెంట్ యూనియన్ బడ్జెట్ అనాలిసిస్, ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ విశ్లేషణ మీరే చేయాలి. అంటే చూడండి ఒకసారి, ఈ 2 చాప్టర్స్ మానిటరీ పాలసీ అండ్ ఫిజికల్ పాలసీ, అంటే యూనిట్ 3 అండ్ యూనిట్ 4 ఏవైతే ఉన్నాయో ఈ 2 కూడా ఆర్థిక వ్యవస్థకు 2 కళ్ళమ్మ. దే ఆర్ ద 2 ఐస్ ఆఫ్ ద ఎకానమీ. వన్ ఈస్ యువర్ మానిటరీ పాలసీ, అనదర్ వన్ బీయింగ్ ఫిజికల్ పాలసీ. అండ్ ఈ 2 పాలసీస్ పైన మెయిన్స్లో డామినేటెడ్గా ఉంటాయి ఈ 2 చాప్టర్లు. జాతీయ ఆదాయం పోయింది, అయిపోయింది. ప్రణాళికలు పోయింది, అయిపోయింది. జాతీయ ఆదాయం నుండి ప్రణాళికల నుండి క్వశ్చన్స్ అనేవి తక్కువ ఎంపసిస్ వస్తున్నాయి. బట్ దీస్ 2 చాప్టర్స్ ఆర్ బీయింగ్ ఫోకస్డ్ మోర్ అండ్ మోర్ నవ్ డేస్. అండ్ దీన్ని మీరు ఎంత ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వాలి అని అంటే, మీరు ఒక మానిటరీ పాలసీ లేదా మనీ అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఆన్సర్ రాస్తున్నారని అంటే మీ ఆన్సర్ చదివేటప్పుడు ఇది నిజంగా ఒక ఆస్పిరెంటా లేక ఆర్బీఐ గవర్నరా అనిపించాలి. మీ ఫిజికల్ పాలసీ ఆన్సర్స్ చదువుతుంటే నిజంగా ఒక ఆస్పిరెంటా లేదా నిర్మలా సీతారామన్ స్వయంగా ఆన్సర్ రాస్తుందా అనిపించాలి. ఓకే, నిర్మలా సీతారామన్ పివి చనిపోయింది కదా, లేడు కదా. Okay. Okay, fine. See, Nirmala Sitharaman is a current finance minister. That's why I quoted her. Okay. Okay, Nirmala Sitharaman మారిస్తే ఆమె పేరు మనం కోట్ చేస్తాం. ఓకే, సో ఏం చెప్తున్నా ఇందది రీసెంట్ యూనియన్ బడ్జెట్ అనాలిసిస్. ఓకే, ఇటీవల కాలంలో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ యొక్క విశ్లేషణ. ఇలాంటి క్వశ్చన్స్ అన్నవి మీకు యూనిట్ నెంబర్ 4 అంటే ఫిజికల్ పాలసీ నుండి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, దాంతోపాటుగా ఇన్ఫ్యాక్ట్ దే కెన్ ఆస్క్ సమ్ టెక్నికల్ క్వశ్చన్స్ ఆల్సో, లైక్ వాట్ ఈస్ tax buoyancy, tax elasticity, okay, with that what is ad valorem taxation. ఇట్లాంటి పదజాలం ఇచ్చి పేపర్ని కొంచెం డిఫికల్ట్ చేయొచ్చు, అయినా కూడా యూ షుడ్ బి దేర్ ఇన్ అ పొజిషన్ టు హ్యాండిల్ దెమ్. ఓకే, ట్యాక్స్ బయోన్సీ అంటే ఏంది, ట్యాక్స్ ఎలాస్టిసిటీ అంటే ఏంది, యాడ్ వెలోరమ్ టాక్సేషన్, దిస్ కైండ్ ఆఫ్ సమ్ స్లైట్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కెన్ ఆల్సో బి ఫ్రేమ్డ్. ఓకే, tax buoyancy, ad valorem, ad valorem, ad valorem tax. Okay, so this is all about the unit number 4. Next, going to the unit 5. Unit 5, again it is focusing on planning and Niti Ayog. ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్ అంటాం, ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్. ఇక్కడ నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉందమ్మా. దట్ ఈస్ వాట్ యు అండర్స్టాండ్ బై ఇన్క్లూజివ్ గ్రోత్. సమ్మిళిత వృద్ధి, వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఫేవరెట్ ఏరియా ఆఫ్ టీజీపీఎస్సి. ఓకే, మన్మోహన్ సింగ్ ఇటీవల కాలంలో మరణించారు. అండ్ మన్మోహన్ సింగ్ వార్తల్లో ఉన్నాడు కాబట్టి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే, అనగా 11వ పంచవర్ష ప్రణాళికలో మనము సమ్మిళిత వృద్ధి అన్న భావనను ప్రవేశపెట్టడం జరిగింది. వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ ద ఐడియా ఆఫ్ ఇన్క్లూసివ్ గ్రోత్ డ్యూరింగ్ ద ప్రైమ్ మినిస్టర్షిప్ ఆఫ్ డాక్టర్ మన్మోహన్ సింగ్, దట్ ఈస్ ఇన్ 11th 5-year plan time period. So inclusive growth becomes very important to us in this regard. Next, ఇక్కడ మనకు బిఫోర్ అండ్ పోస్ట్ 1991 హౌ ఇండియన్ ఎకానమీ ఎవాల్వ్డ్. 1991 కన్నా ముందు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నింది, 1991 తర్వాత హౌ ఇండియన్ ఎకానమీ హ్యావ్ చేంజ్. దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఫ్రేమ్డ్. ఓకే, ఎల్పిజి రిఫార్మ్స్, ఎల్పిజి సంస్కరణలు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. అండ్ ఇది ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే టీజీపీఎస్సీ గ్రూప్ 1లో దీన్ని జనరల్ ఎస్సే లాగా అడిగారు. గ్రూప్ 1లో టీజీపీఎస్సీలో ఇట్ వాజ్ ఆస్డ్ యాజ్ జనరల్ ఎస్సే వెరీ రీసెంట్లీ. మొన్న జరిగిన గ్రూప్ 1లో, మొన్న జరిగిన అంటే ఏకైక గ్రూప్ 1 ఇప్పటివరకు ఒకే ఆధారం మనకు తెలంగాణలో అయితే
ఓన్లీ 1 Group 1 ఎగ్జామ్ మెయిన్స్. ఎస్ ఆర్ నో? కానీ కేవలం తెలంగాణ మాత్రమే చూడకుండా యూ షుడ్ ఆల్సో గో త్రూ ద ఏపీపీఎస్సీ Group 1 పేపర్స్ ఆల్సో. నెక్స్ట్ ఇందులోనే అచ్చా ఐ డోంట్ థింక్ దే విల్ టచ్ ద పర్సనాలిటీ, బట్ ఒకవేళ టచ్ చేయాల్సి వస్తే దే విల్ బి డెఫినెట్లీ ఆస్కింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ లైక్ రోల్ ఆఫ్ ఇందిరా గాంధీ ఇన్ ఇండియన్ ఎకానమీ. అంటే ఇట్లాంటి క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడి నుంచి రాస్తారో ప్లానింగ్ నుండి రాసుకుంటూ వస్తారు. ఇందిరాగాంధీ ఎప్పుడు వస్తుందమ్మా? 1966 to 1984. 1966 to 1984 ఈ పీరియడ్ మొత్తం హౌ ఇండియన్ ఎకానమీ హ్యావ్ డెవలప్డ్. అక్కడ మనకి ఏమర్థమవుతుంది? రోల్ ఆఫ్ ఇందిరాగాంధీ. ఓకే, నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ పర్సనాలిటీ బేస్డ్. వై జవహర్లాల్ నెహ్రూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా? ఆధునిక భారత నిర్మాతగా పండిత్ జవహర్లాల్ నెహ్రూను ఎందుకు పేర్కొంటారు? ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు అడిగేటటువంటి అవకాశం ఉంది. either జవహర్లాల్ నెహ్రూ ఆర్ దే కెన్ టచ్ ఇందిరాగాంధీ ఆర్ దే కెన్ ఈవెన్ టచ్ మన్మోహన్ సింగ్ ఆల్సో. హ్యావ్ యు గాట్ ద పాయింట్? కాంట్రిబ్యూషన్స్ ఆర్ ఎఫర్ట్స్ ఆఫ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ అంటే 2004 to 2014 పీరియడ్ని మీరు అక్కడ అడ్రస్ చేయాలి. ఓకే, మన్మోహన్ సింగ్ గురించి డెఫినెట్లీ యూ షుడ్ యాక్చువల్లీ అడ్రస్ ఆర్టీఐ. ద పర్సన్ బిహైండ్ ఇస్ డాక్టర్ మన్మోహన్ సింగ్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటాం. ఆర్టీఐతో పాటుగా యూ షుడ్ ఆల్సో బి టచింగ్ అబౌట్ ఎంజీ నరేగా, రైట్ టు ఎడ్యుకేషన్, కంపెనీస్ యాక్ట్. ఇవన్నీ కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టినవి, అవునా కదా? ఈయన ఇటీవల కాలంలో మరణించాడు, వార్తల్లో ఉన్నాడు కాబట్టి ఎకానమీలో హీఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. మన్మోహన్ సింగ్ హ్యావ్ పాస్డ్ అవే. అట్ ద సేమ్ టైమ్ బిబేక్ దేబ్రా హ్యావ్ ఆల్సో పాస్డ్ అవే. బిబేక్ దేబ్రాయ్ నాట్ సచ్ అన్ ఇంపార్టెంట్ పర్సన్, అంటే మెయిన్స్ రాసే అంత ఇంపార్టెంట్ పర్సన్ బిబేక్ దేబ్రాయ్ కాదు, బట్ అట్లీస్ట్ మన్మోహన్ సింగ్ యూ షుడ్ బి వెరీ మచ్ ఫ్యాక్చువలీ అవేర్. ఓకే, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏం చేస్తాడమైనా? ద పర్సన్ బిహైండ్ ఎల్పిజి రిఫార్మ్స్ ఆఫ్ 1991. ఏం ఇంట్రడ్యూస్ చేస్తాడైనా? డివాల్యుయేషన్ స్ట్రాటజీ. హీ హెస్ ఇంట్రడ్యూస్ ద ఐడియా ఆఫ్ డివాల్యుయేషన్ టు make the economy, make the BOP crisis solved. Okay, and Dr. Manmohan Singh is also the person who served as the Prime Minister, Finance Minister, RBI, Governor, representative of India in United Nations Organization. ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించింది కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్. ఇలాంటి భిన్న పదవులు మన్మోహన్ సింగ్ అచీవ్ చేసినప్పటికీ కూడా హీ నెవర్ కంటెస్టెడ్ డైరెక్ట్ పోల్స్. ప్రత్యక్ష ఎన్నికలకు ఎప్పుడు కూడా వెళ్ళలేదు మన్మోహన్ సింగ్. ప్రత్యక్ష ఎన్నికలను ఎప్పుడు కూడా ఎదుర్కోలేదు. ప్రజల దగ్గరికి వెళ్ళి నాకు ఓటు వేయమని ఎప్పుడు కూడా కోరలేదు. హీ నెవర్ వెంట్ ఫర్ డైరెక్ట్ పోల్స్. హీ ఆల్వేస్ బీన్ ఎలెక్టెడ్ టు రాజ్యసభ. ఓకే, నెక్స్ట్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 2005లో మనకు ఎంజీ నరేగా వస్తుంది, అవునా కదా? ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మనం తీసుకొచ్చినాం. 2005లోనే ఆర్టీఏ చట్టాన్ని తీసుకొచ్చినాం. చూడండి, ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి చట్టాలు కాబట్టి ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. ఎంజీ నరేగా ఇంకా ఉందా లేదా? స్టిల్ దేర్. ఓకే, రైట్ టు ఎడ్యుకేషన్, సమాచార హక్కు చట్టం. 2009లో ఆర్టీఈ వస్తుందమ్మా, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొస్తాం. ఓకే, 2013లో కంపెనీస్ చట్టం తీసుకొస్తాం, కంపెనీల యాక్ట్ మనం తీసుకొస్తాం. 2013లోనే మనము ఎన్ఎఫ్ఎస్ఏ తీసుకొస్తాం, జాతీయ ఆహార భద్రతా చట్టం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఈ జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చి మధ్యాహ్న భోజన పథకానికి చట్టబద్ధత కూడా కల్పిస్తాం. వి విల్ బి గివింగ్ అ లీగల్ స్టేటస్ టు ద ప్రోగ్రామ్ మిడ్ డే మీల్ స్కీమ్. మధ్యాహ్న భోజన పథకం అనేది ఇట్ ఈస్ రైట్ నౌ అ రైట్ ఆఫ్ ద చైల్డ్ అండర్ ఆర్టికల్ 21A ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ డాక్టర్ మన్మోహన్ సింగ్ పీరియడ్లోనే 2013లో వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్, భూసేకరణ చట్టం, రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ ఆఫ్ 2013 అంటాం, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. విత్ దట్ వీ కెన్ ఆల్సో రైట్ అబౌట్ లెహ్మన్ బ్రదర్స్ క్రైసిస్. డాక్టర్ మన్మోహన్ సింగ్ సమయంలోనే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా
ఎకానమీ పడిపోయినా కూడా ఇండియన్ ఎకానమీ పడిపోకుండా కాపాడినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్. సో లైక్ వైజ్ ఇఫ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్, ద రీజన్ ఐఎమ్ సేయింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్ బికాస్ నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్కి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉండబోతుంది కాబట్టి దే విల్ బి ద ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఫర్ అస్ ఫర్ ద నెక్స్ట్ ఎగ్జామినేషన్ యాజ్ సచ్. Is that clear to all of you? Manmohan Singh can be touched, or Indira Gandhi can be touched, or even Jawaharlal Nehru can also be touched. Okay, LPG reform start chestunarante very natural that they are touching PV Narasimha Rao and Dr. Manmohan Singh, because they are the pioneers behind the LPG reforms of 1991. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్లో దే కెన్ ఈవెన్ టచ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్. ప్రణాళిక సంఘానికి నీతి ఆయోగ్కి మధ్య తేడా ఏమిటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? నెక్స్ట్ దే కెన్ ఆస్క్ నీతి ఆయోగ్ రిఫార్మ్స్ నీడెడ్. ప్రస్తుతం ఉన్నటువంటి నీతి ఆయోగ్ బాడీలో ఎలాంటి సంస్కరణలను ప్రవేశపెట్టాలి? వాట్ ఆర్ ద రిఫార్మ్స్ నీడెడ్ ఇన్ నీతి ఆయోగ్? ఇట్ క్యాన్ బి టచ్డ్. ఓకే, ఎకానమీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్లానింగ్. ప్రణాళికలకు ముందు, ప్రణాళికల తరువాత భారత ఆర్థిక వ్యవస్థ. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని అడిగేటటువంటి అవకాశం ఉంది. సో దే ఆర్ ద మేజర్ కాంపోనెంట్స్ దట్ ఆర్ టు బి టచ్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. అండ్ ఇప్పుడు ఈ మెయిన్స్ ఓరియంటేషన్లో మీరు ప్రిపేర్ అవుతున్నారనంటే దానికి సంబంధించి ఆల్వేస్ రిమెంబర్ యూ షుడ్ బి ఏబుల్ టు క్లియర్ ద ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ న్యాచురలీ. అంటే మీ అప్రోచ్, మీ యొక్క అండర్స్టాండింగ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నది అని అంటే న్యాచురల్గా దానికి సంబంధించినటువంటి టిడ్ బిట్స్, ఆబ్జెక్టివ్ బిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సైమల్టేనియస్గా మీరు కవర్ చేస్తూ వెళ్ళిపోవాలి. అండ్ తెలంగాణ గ్రూప్ 1లో లాస్ట్ 3 ఎగ్జామ్స్ జరిగినాయి. ఓకే, ప్రిలిమ్స్ అయితే 3 సార్లు జరిగింది, మెయిన్స్ ఒకేసారి జరిగింది. కాబట్టి ఆ 3 ప్రిలిమినరీ పరీక్షల్లో కూడా ఎకానమిక్ క్వశ్చన్స్ వేర్ వెరీ ఈజీ. ఓకే, కానీ అంత ఈజీ పేపర్ని మీరు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. వెన్ ఇట్ కమ్స్ టు ద ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఆల్వేస్ ప్రిపేర్ ఫర్ ద టఫెస్ట్. చెప్తారు కదా, ఎయిమ్ ఫర్ స్టార్స్ అండ్ ల్యాండ్ ఆన్ మూన్ అని. ఓకే, మీ టార్గెట్ ఎప్పుడు కూడా టఫెస్ట్ క్వశ్చన్స్ ఉండాలి, సో దట్ ఆల్ ద ఈజీ క్వశ్చన్స్ క్యాన్ బి naturally solved. Is that clear to all of you? These are the 5 units of Indian economy, though I haven't covered agriculture, industries and services sector ki sambandhinchiనటువంటి components ikkada cover cheyalekapoyanu because of time availability. Is that clear? Because immediately we have got history class followed. So ee rojki manam ikkada stop cheddam. Malli next time కలిసినప్పుడు again we will be discussing simultaneously all the questions which can be expected from each and every unit in detail గా ప్రతి క్వశ్చన్ కి Q&A ఫామ్ లో కూడా మనం డిస్కస్ చేసేటటువంటి ఒక ప్రయత్నం చేద్దాము. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే KPIS లో ద న్యూ బ్యాచ్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. 3 క్లాసెస్ విల్ బి దేర్, లైక్ గవర్నెన్స్, ఇండియన్ హిస్టరీ అండ్ సొసైటీ. ఈ 3 క్లాసెస్తో బ్యాచ్ విల్ బి ఇనిషియేటెడ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ మండే. ఓకే, any questions you have got? When it comes to economy, practically as a layman I can understand because Nitin Gadkari is doing a very beautiful infrastructure. Without his economy and administrating, putting the engineers everyone, that is to be discussed one thing. And comparative analysis, as you said, I should not mention the names of personalities of state, but I should justify why something is growing but my own vicinity is not growing. That is also economy. దీన్ని స్పిరిచువల్ గా భావదారిద్ర్యం అంటారు. అట్లాంటి హైదరాబాద్, బికాస్ హైదరాబాద్ ఇస్ a home for all nationalities. Yeah. Okay, see, these are all your opinions. ద్వారకా గారు అదే చెప్తున్నా మీకు. I'm sitting outside. Can we meet there? అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. I'm available there. అక్కడే కూర్చుంటా, రండి మాట్లాడుకుందాం. ఓకే, సో ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్ అపార్ట్? ఎనీ అదర్ క్వశ్చన్స్ దట్ ఆర్ టు బి అడ్రస్డ్?
No more questions? Others? Can I leave with your permissions? Okay. Thank you so much, all of you.